హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారండి. మేమైతే ఈరోజు రసం పెట్టుకుంటున్నాం. రసం తినాలని అనిపిస్తుంది. రోజు చికెను ఇవి తినలేకపోతున్నాం. మేము చేసే రసం ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. తర్వాత రసంకి ఏమేం కావాలో చూడండి. టమాటా, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా అల్లం, వాటర్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి ఇందులో కలిపి రసం ప్రిపేర్ చేస్తామో చూడండి. సరే అండి, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని వాటర్లో బాగా మెత్తగా పిసికేసుకోవాలి చింతపండు అంతా. తర్వాత టమాటాలు, మెత్తగా ఉన్నవి తీసుకోండి, పండినవి. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే మీకు ఎంత సరిపోతుందో రసం దాన్ని బట్టే తీసుకోవాలి టమాటాలు. మెత్తగా టమాటాలు కూడా పిసికేసుకుని తర్వాత ఏమేమి రసంలో వేస్తారో చూడండి. ఉప్పు వేసుకోండి ఫస్ట్. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కారం కూడా వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, స్పూన్ అయితే కాదు, ఇక్కడ మా పిల్లలకి ఐస్ క్రీములు కొనుక్కున్నప్పుడు ఇస్తారు స్పూను. హాఫ్ స్పూను ఇంచుమించు, ఫుల్ అయితే కాదు, ఇది హాఫ్ స్పూన్. ఇది ఖత్తర్లో ఉంటుందండి. ఇది మద్రసా మసాలా కర్రీ పౌడర్ అని కూడా ఉంటాయి. అన్ని రకాల మిక్స్ అయి ఉంటుంది. ఇది కూడా వేసుకోండి, రసం బాగుంటుంది టేస్ట్గా. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది. రసంలో పళ్ళన్నీ వేసేసుకున్నాం కదండి. ఇవైతే మిక్సీ పట్టుకోవచ్చు. వెల్లుల్లి, కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి. తర్వాత వచ్చేసి కొద్దిగా ధనియాలు. మనం రసంలో కూడా కొద్దిగా ధనియాల పొడి వేసాం, ఇక్కడ కూడా వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, అంతేనండి. ఈ మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టేసిందంతా ఈ రసంలోకి కలిపేసుకోవచ్చండి. ఈ చింతపండు రసంలోకి కలిపేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మరిగిచ్చేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేద్దాం. రసం అయితే మరుగుతుంది ఫ్రెండ్స్, చూడండి.
చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రసం. రసం అయితే బాగా మరిగిపోయిందండి. తాలింపు పెట్టేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, అంతే. రసం మరిగిపోతుంది. పోపు పెట్టేసుకున్నామంటే ఇంకా రసం రెడీ అయిపోయింది. ఆయిల్ అయితే పోసేసుకుని రసం అయితే బాగా మరిగిపోయింది. పోపు వేసేసుకోవచ్చు అందులోకి. ఇంగు కూడా కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. రసం అయితే వేరే గిన్నెలోకి నేను తిరగేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఈ రసం ట్రై చేయండి మీరు, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఎప్పుడు ఇలానే చేసుకోవాలి అని అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.